హాయ్ అండి. మటన్ కీమా దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మీరు ఎప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి శుభ్రం చేసుకున్న మటన్ కీమాని తీసుకోవాలి. ఇక్కడ నేను బోన్స్ లేకుండా తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బోన్స్తో పాటు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. మనం రైస్లో ఉప్పు వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకుని 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. మీరు ఏ గిన్నెలో అయితే రైస్ ఉడికిద్దాం అనుకుంటున్నారో ఆ గిన్నెలోకి బాస్మతి రైస్ని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఈ రైస్ని ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 2 యాలకులు, 2 లవంగాలు, చెక్క, షాజీరా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు కావాలనుకుంటే టమాటా ముక్కలు యాడ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ టమాటా వేయట్లేదండి. తర్వాత దీనిలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ కీమాను కూడా వేసేసుకుని కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా కలుపుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని స్టవ్ మీద పెట్టుకుని రైస్ 80 to 90% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్ చల్లారిన తర్వాత ఒకసారి మూత తీసుకుని మనం ఏ గిన్నెలోకి అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ ఉడికించిన మటన్ కీమాని మొత్తం ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ఉడికించిన రైస్ని కూడా మొత్తం వాటర్ లేకుండా స్ట్రైన్ చేసుకుని స్ట్రైనర్తో మొత్తం రైస్ అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఫుడ్ కలర్ని, కొంచెం నెయ్యి కూడా వేసుకొని కొత్తిమీర ఇంకా బిర్యానీ మసాలా పొడిని వేసుకుని ఒక 1/2 గ్లాసు మనం ఉడికించిన రైస్ వాటర్ని కూడా వేసుకుని ఆవిరిపోకుండా సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి మూత పెట్టుకుని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి 10 to 15 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయకుండా కొంచెం సేపు ఆగి తీసుకుంటే పర్ఫెక్ట్గా మటన్ కీమా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.